బ్లాక్ మనీ, ట్యాక్స్ ఎగవేతదారులను అరికట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేక కఠిన నిబంధనలు తీసుకొస్తోంది. బ్యాంకు లావాదేవీలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్పై కొన్ని పరిమితులు విధించింది. మీరు గనక ఆ పరిమితికి మించి ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఐటీ శాఖ నిఘాలోకి వెళ్ళినట్టే. మీ ఆదాయం కంటే ఎక్కువ డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నా లేదా ఆదాయానికి మించి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి చిక్కులు ఎదుర్కోక తప్పదు. బ్యాంకు ట్రాన్సాక్షన్స్పై కొన్ని పరిమితులు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే భారీగా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. కొంతమంది ఈ చేబదులు తీసుకుంటూ ఉంటారు. 20,000 కంటే ఎక్కువ డబ్బులు ఇలా చేతులు మారకూడదు అని ఐటీ శాఖ చెబుతోంది. అంతకంటే ఎక్కువ జరిగితే ఐటీ శాఖ చర్యలు తీసుకోవచ్చు. ఇక సెక్షన్ 269 SS ప్రకారం మీరు ఫ్రెండ్స్ లేదా బంధువుల నుంచి లోన్ లేదా డిపాజిట్ రూపంలో 20,000 నగదు రూపంలో తీసుకుంటే సెక్షన్ 271D ప్రకారం 270D ప్రకారం మీకు పెనాల్టీ పడవచ్చు. ఇక తిరిగి చెల్లించే విషయంలో కూడా అలాగే పెనాల్టీ కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30,000 తీసుకుంటే 30,000 పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. ఇక బిజినెస్ లావాదేవీలకు సంబంధించి ఒక రోజులో ఒక వ్యక్తి లావాదేవీ కింద 2 లక్షల కంటే ఎక్కువ డబ్బు తీసుకోకూడదు. ఇలా తీసుకున్నా మీకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ నిబంధనల నుంచి తప్పించుకోవాలంటే మీరు కొన్ని మార్గాలను పాటించాల్సి ఉంటుంది. అదేంటంటే 20,000 కంటే ఎక్కువ డబ్బును తీసుకునేటప్పుడు యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, కార్డ్ పేమెంట్ వంటి మార్గాల ద్వారా పేమెంట్ చేయాలంటుంది. తిరిగి చెల్లించేటప్పుడు కూడా అదే విధానంలో చెల్లించాలి. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి సమస్యలు రావు. అదే నగదు డిపాజిట్ చేస్తే చిక్కులు తప్పవు.